ఎందుకంటే రాహులో ఉండే స్వాతి నక్షత్రంలో ఉండే ఆ ఎక్స్ట్రీమిటీ అనేది నువ్వు నాకు నచ్చావు, నువ్వు నా ఫ్రెండ్ రా అనుకుంటే ఇంక అంతే అన్నట్టు ఉంటుంది. అలానే వన్స్ వీళ్ళు ఎనిమీ కింద డిసైడ్ అయితే ఇంకా వీళ్ళ ఎనిమిటీ అనేది ఎలా ఉంటుందంటే హేట్రెడ్ లైక్ ప్రతి విషయంలోనూ, అంటే ఎదురుగుండా వాళ్ళ ప్రెజెన్స్ను కూడా భరించలేనంత ఈ హేట్రెడ్ అనేది వీళ్ళకు ఉంటుంది. అంటే శత్రుత్వము, ఎస్, అంత ఆ కైండ్ ఆఫ్ హేట్రెడ్ని వీళ్ళు అవతల వాళ్ళ మీద చూపిస్తారని చెప్పచ్చు. అండ్ కమింగ్ టు ద ఎడ్యుకేషన్, యూజువలీ వీళ్ళకి టెక్నాలజీ పరంగా కానీ, లా రిలేటెడ్, యాక్టింగ్, బ్యూటీ రిలేటెడ్ అండ్ క్రియేటివ్ ఫీల్డ్స్లో చదువుకోవడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. యూజువల్గా అప్ టు 25 years వచ్చే వరకు వీళ్ళు ఫైనాన్షియల్లీ సఫర్ అయ్యే పాసిబిలిటీ ఉంది. అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ రిచ్ అవనియండి, ఏదైనా అవనియండి, బట్ వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెము ఫినాన్షియల్ స్ట్రగల్స్ అనేవి ఉంటాయి. అలానే కెరియర్లో గ్రోత్ కూడాను 30 years వరకు కూడాను చాలా కష్టపడే పాసిబిలిటీ ఉంటుంది. అది బిజినెస్లో కానివ్వండి, జాబ్లో కానివ్వండి, అప్ టు 30 years కొంచెం కష్టపడతారు. కానీ 30 నుంచి 60 years వరకు వీళ్ళు చాలా బాగుంటారు. అంటే కెరియర్ వైజ్ ఎక్సలెంట్ ప్రోగ్రెస్ అనేది ఉండే పాసిబిలిటీ ఉంటుంది. యూజువల్లీ సోషల్లీ యాక్టివ్గా ఉంటారు. హెల్పింగ్ హ్యాండ్, అంటే ఎవరికైనా సరే సహాయం చేయడానికి పెద్దగా ఆలోచించరు. అండ్ ఎప్పుడూ కూడా యాక్టివ్గా ఉండే పర్సన్ అని చెప్పచ్చు. కాకపోతే వీళ్ళలో ఎక్స్ట్రీమ్ యాంగిల్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అంటే ఎక్స్ట్రీమ్ కోపం కానీ, ఎక్స్ట్రీమ్గా హ్యాపీనెస్ ఫీల్ అవ్వడం కానీ, అండ్ పరిస్థితులను బట్టి అంటే మైండ్ ఎప్పుడు కూడాను స్టేబుల్గా ఉండదు. సో ఆల్వేస్ ఒక్కొక్కసారి ఇన్నోవేటివ్గా థింక్ చేస్తారు, అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉంటారు. బట్ ఏంటంటే కాన్స్టెంట్గా ఆలోచిస్తూ ఉండడం వల్ల ఎప్పుడు కూడా ఎమోషనల్లీ డ్రైన్ అవ్వడం అనేది, అంటే వీళ్ళ ఎనర్జీస్, మూన్ ఎనర్జీస్ అనేవి ఎక్కువ మల్టిప్లై అయ్యి ఆలోచించడం వలన కొంచెము డ్రైన్ అయిపోయి వీళ్ళు కొంతవరకును స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ తోటి సఫర్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ మ్యారీడ్ లైఫ్ తీసుకున్నట్టయితే బయటికి చూడడానికి చాలా అడ్జస్టబుల్ కపుల్లా ఉంటారు. కానీ యూజువల్లీ కొంచెము అంటే అంత నార్మలీ అంటే రెగ్యులర్ భార్యాభర్తల మధ్యలో ఉండే డిస్కషన్స్, కొంచెము కంపాటబిలిటీ ఇష్యూస్ అనేవి వాళ్ళిద్దరి మధ్యలో ఉంటాయి. బట్ బయటికి చూడడానికి మటుకు వీళ్ళు ఒకరితో ఒకరు చాలా బాగుంటారు, అడ్జస్టబుల్గా ఉంటారు అని అయితే కనిపిస్తారు. యూజువల్గా ఈ స్వాతి నక్షత్ర పీపుల్ వాళ్ళని డిస్టర్బ్ చేయనంత వరకు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినంత వరకు వీళ్ళంత మంచివాళ్ళు ఎవరు ఉండరు. కానీ వీళ్ళతో శత్రుత్వం కానీ, వీళ్ళని విమర్శించినా, ప్రశ్నించినా వీళ్ళు వాళ్ళ ఇండిపెండెన్స్ని, ఫ్రీడమ్ని డిస్టర్బ్ చేసినట్టు ఫీల్ అవుతారు.